చివరికొస్తే ఎండింది ఎండంగా మా కష్టపడి రైతులు పండించి ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే దానికి కొనే దిక్కు లేదు. 20 రోజులైనా 15 రోజులైనా తప్పుడు వానలు వచ్చి తడిచిపోతా ఉంది తప్ప దానికి కొనే దిక్కు లేదు. ఇది ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్ననాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు ఒక్క ఏడాది లోపలనే కరెంటు బాగా చేసి 24 గంటలు కరెంటు ఇచ్చినాం. రెప్పగొట్టినంత సేపు కూడా కరెంటు పోలే. మళ్ళా ఈ కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు పోతా ఉంది. మళ్ళా రాత్రిపూట బాయిల కాడికి పోవుడు, మళ్ళా తేలుపాములు గుట్టుడు. ఇప్పటికి 225 మంది చచ్చిపోయినారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు, కొందరు కరెంటు షాటుకు చచ్చిపోయినారు, కొందరు పొలం కాడికి పోయి పాములు గారికి చచ్చిపోయినారు. రకరకాల బాధలు మళ్ళా తయారైనాయి. ఈ బాధ ఎందుకు వచ్చింది? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ పెట్టిందే కదా, ఉన్నదే కదా, వీళ్ళు కొత్తగా గడపారబెట్టి